అందరికి నమస్కారం. ఈరోజు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి, కానీ కొంతవరకు అనుకున్నది అదే జరిగింది. ఒంగోలు విషయంలో, ఒంగోలు పార్లమెంట్ విషయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారుతున్నారు. అయితే ఆయన ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, మా కుమారుడు రాఘవరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రణాళికని త్వరలో ఏర్పాటు నేను చెప్తాను, ఆయన్ని ఒంగోలు ఎంపీగా చూడాలని, పోటీ చేయించాలని నేను అనుకుంటున్నాను అన్నాడు. సో ఓకే, ఆయన అది చెప్పారు. అదేవిధంగా వైసీపీకి రాజీనామా చేశారు, పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఇటీవల 3-4 రోజుల క్రితం చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరటం జరిగింది. వారితో పాటు అద్దంకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే గారు బాచిన చెంచుకార్తి గారు కూడా వారితో పాటు పార్టీలో చేరారు. సో అంతవరకు బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కథ అడ్డం తిరిగింది. ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మీ అబ్బాయి అంటే కుర్రోడు కదా, కొంచెం మీరే పోటీ చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా మీకైతేనే ఎంపీ టికెట్, లేకపోతే కష్టం అన్న లెక్కల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వెంటనే ఇప్పుడు ఆయన టికెట్ అవసరం, పార్టీ మారారు, వచ్చారు కనుక ఇప్పుడు మీ అబ్బాయికి లేదు, మీరే పోటీ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, వెంటనే ఆయన్నే డిక్లేర్ చేసి క్యాండిడేట్ చేశారు. సరే ఓకే, ఇది టీడీపీ లైన్ క్లియర్ అయింది. ఇక్కడ ఆల్రెడీ 20 రోజుల క్రితమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అంటే తిరుపతి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అంటే ఇవన్నీ ఊహించని పరిణామాలు, ఇవన్నీ ఊహించని అంటే ఊహించి జరిగింది. ఎందుకంటే పక్క జిల్లా నుంచి ఇక్కడికి వస్తేనే కొంచెం ఆశ్చర్యంగా ఉండేటువంటి రాజకీయాలు అనమాట. సో అలాంటిది 3-4 జిల్లాల అవతల నుంచి ఒక వ్యక్తిని కావాలి ఇక్కడ మార్పులు చేర్పులు చేయటం, అది ఇప్పుడు రాష్ట్రంలో మొదటగా వైఎస్ఆర్సీపీ ఆ ప్రక్రియను ప్రారంభించింది. సో అదేవిధంగా టీడీపీ కూడా అదే రూట్లో వెళ్ళబోతుంది. ఏదో రేపు అదే ఇప్పుడు నిన్నటి నుంచి కూడా జరుగుతూ ఉంది. ఏంటి, జనసేన సీటు, ఎంపీ సీటు మచిలీపట్నంలో ఏం జరిగింది? ఆయన అక్కడ వల్లభనేని బాలశౌరి గారు ఉన్నారు, ఆయన్నేమో పక్కనే ఉన్నటువంటి అవనగడ్డ ఎమ్మెల్యేగా పంపించేసి వంగవీటి రాధాని అంటే వైసీపీలోకి వస్తారని నిన్న దాకా వెయిట్ చేశారు. వంగవీటి రాధాకృష్ణ గారిని ఆ జనసేన పెద్దలతో మొన్న ఎప్పుడో మాట్లాడాడు, దాని విషయం మీద ఆయన మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిన్నటి నుంచి వార్తలు జరుగుతూ ఉన్నాయి. సరే ఇవన్నీ జరగాలని కాదు, ఇప్పుడు వరకు అయితే అనుకున్నాయన్నీ, చెప్పినాయన్నీ, రూమర్స్ వచ్చినాయని నిజాలే అయినాయి. అంటే అది మనం ఒక్కళ్ళు చెప్పింది కాదు, అందరు చెప్తుంది అదే, అలా జరిగే పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు వల్లభనేని బాలశౌరి గారు అక్కడ అవనగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట. కొత్తగా జనసేన పార్టీలోకి తీసుకొని వంగవీటి రాధాకృష్ణని ఎంపీగా మచిలీపట్నం జనసేన సీట్ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారట. ఏందో ఇదంతా ఏదో కన్ఫ్యూజ్గా ఉంది. మరి ఇట్లా ఎంత మార్పులు చేసిన తర్వాత జరుగుతాయో లేదో తెలియదు. సరే, ఇక మనం ఒంగోలు విషయానికి మాట్లాడుకుంటున్నాం. ఒంగోలు విషయంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అదేవిధంగా ఆయన తిరుపతి నుంచి రావడం జరిగింది. ఆయన కొడుకుకి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా గత 35 సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన తుడా చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వర్త్ఫుల్ క్యాండిడేట్ని ఎక్కడున్నా కూడా నేను గుర్తిస్తాను, నేను తీసుకొస్తానని చెప్పేసి ఒంగోలు ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పాత క్యాండిడేట్ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు కొత్త క్యాండిడేట్, ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇట్లా కొంచెం విభేదాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి బలం ఉంటుందా, టీడీపీకి బలం ఉంటుందా అనేది కొంచెం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే 2014లోనే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్ ఏ టైం బయటకు వచ్చినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో చేరారు. అప్పుడు టీడీపీలో చేరి పోటీ చేశారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, కానీ
2014లో మనకు తెలుసు కదా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ సమయంలో ఒంగోలు పార్లమెంటు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాగొండ శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరారు. అంటే వైఎస్ఆర్సీపీలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వైఎస్ఆర్సీపీలో చేరలేకపోయారు. ఆయన టీడీపీలో చేరి మళ్ళీ యథావిధిగా ఒంగోలు ఎంపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేశారు. అయితే అప్పుడు కొత్తగా రాజకీయ ఆరంగేటం చేసినటువంటి, అంటే అంతకుముందు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో వైవి సుబ్బారెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న గారు అయినటువంటి స్థానికుడు, ఒంగోలు ప్రకాశం జిల్లా వాసి అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది. సో మాగొంట గారు ఆలోచించారు, మనం ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదేమో, ఇక్కడ ఎమ్మెల్యేమేమో అనుకొని 2019 దాకా వెయిట్ చేసి 2019లో జగన్మోహన్ రెడ్డి కలిసి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరి వెంటనే అక్కడ ఒంగోలు పార్లమెంట్ తీసుకొని జాయిన్ అవ్వగానే వెంటనే గెలుపు ఖాయమైంది. సో అంటే ఆయన టీడీపీ నుంచి గెలవలేని పరిస్థితి. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈయన మరలా టీడీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు 2014 ఎన్నికలకు వచ్చేసరికి 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019లో వైసీపీ తరపున చేసి గెలిచారు. మళ్ళీ ఇప్పుడు 2024కి వచ్చేసరికి మరలా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఇప్పుడు గెలుపు సాధ్యపడుతుందా? అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయనకి సమధీటు అయినటువంటి వ్యక్తే. మరి ఆయన చేతుల్లో గెలవడం అనేది ఎంతవరకు అవకాశం ఉంటుందో చూడాలి. మరి మాగుంట స్థానికుడు ఇక్కడ, అంటే ఒంగోలుకి ఆయన నెల్లూరు జిల్లా నుంచి వచ్చినప్పుడు కూడా వారి పూర్వీకులు, అంటే వారి అన్నగారు వారి వదిన గారు ఇక్కడికి వచ్చేసి స్థిరపడి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎంతో కొంత వాళ్ళు సర్వీస్ ఇచ్చి ఆ జనాల్లో గుర్తింపు ఉన్నటువంటి మాగుంట కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి ఆ పరిస్థితిలో మరి ఆయన లోకల్ అయ్యారు. ఇప్పుడు మరి ఈయన చిత్తూరు జిల్లా నుంచి వచ్చి కాబట్టి నాన్ లోకలే కదా. మరి లోకల్కి నాన్ లోకల్కి మరి జనాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో వెయిట్ చేసి చూడాలి. ఓకే, రైట్.